స్తోత్రం. మీకు ఏ నామాలు ఆయన గుర్తుకొస్తాయో ఆయన స్తుతిస్తాం. ఆకాశ మహాకాశములు పట్టజాలిన నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు, మహాగణుడుగా ఉన్న దేవుడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. మహిమకు ఘనతకు అర్హుడైన దేవానికి వందనాలు. స్తోత్రం చెల్లిద్దాం, అలాగే స్తుతులు చెల్లిద్దాం. స్తుతుల మూలముగా ఆయన దుర్గమును స్థాపించే దేవుడు, స్తుతియాగం అర్పించువాడే నన్ను మహిమపరచువాడని దేవుని వాక్యము సెలవిస్తాను. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో లరమ సందర రివికులరో షమహందరస్య. యేసయ్యా నీకు వందనాలు. కృప చూపువాడా, కరుణ చూపువాడా, దయ చూపువాడా నీకు వందనాలు తండ్రి. ఆకాశము కంటే ఉన్నతమైన వాడుగా కనపరుచుకునివాడా, మా ప్రాణ ప్రియుడా నీకు వందనాలు. రక్షణిచ్చిన తండ్రి, స్వస్థపరిచిన దేవా, విడుదలనిచ్చిన తండ్రి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. ఇలాగున్నామంటే యేసయ్య కృప, ఆయన కనికరం, ఆయన దయ. ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇలాగున్నామంటే ఆయన మహా కనికరము, దయా నా పైన నీ పైన చూపినందుకు. యేసయ్యా తండ్రి నీకు వందనాలు. కరుణ చూపినందుకు, దయ చూపినందుకు నీకు వందనాలయ్యా. నా ఎడల జాలి చూపినందుకు, నా కుటుంబం పట్ల, నా సంఘం పట్ల నువ్వు కృప చూపినందుకు వందనాలయ్యా. ఈ మాసమంతా నీ కృపలో కాపాడినందుకు వందనాలయ్యా. ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన కరుణా కటాక్షములను అనుగ్రహించే దేవుడు. పూర్తిగా చేతులందరూ ఆకాశమై పెడదామండి. ఆయన అబ్బా తండ్రి, ఆయన మన దేవుడు. ఈరోజు ఇలాగున్నామంటే ఆయన కృప, ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప. ఆయన కృపను బట్టి ఇదిగో ఇప్పటి వరకు చదువుకున్నాం. ఆయన కృప కొరకు కనిపెట్టి వారి ఏడాలి ఆయన ఆనందించి వాడైనాడు. యేసయ్య కృప. భక్తుడు అంటున్నాడు, ఈ ఉదయ కాలం నీ కృపలతో మమ్మల్ని నింపు ప్రభువా, మా దినములన్నీ మేము ఉత్సాహించి సంతోషిస్తాం. స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో చేతులందరూ ఫుల్ ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. అందరం అందమా. నీ కృపా యేసయ్యా నీ కృపా
రోగమున్నా, బాధున్నా, వేదనున్నా ఇలాగూ ప్రభుని స్తుతిస్తున్నామంటే ఈ స్థితిలో కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, యేసయ్యా నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, యేసయ్యా నీ కృపా. Thank you Lord, I worship you Lord. నీ కృపా, ఇది నీ కృపా. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. నీ కృపా, అర్హత యోగ్యత లేనప్పటికీ ఆయన మహాకృప ద్వారా ఉచితమైన కృప ద్వారా రక్షించగలిగింది. నీ కృపా, నీ కృపా, ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే
కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా దేవదూతలే చెయ్యని దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది దేవదూతలే చెయ్యని దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా బలమైన సన్నిధి ప్రసన్నత చేతులందరూ పూర్తిగా ఆకాశం వైపు ఎత్తుదామా అయ్యా చేతులందరూ పూర్తిగా ఆకాశం ఇంకా నా అంటే
చేతులు జోడించి తలలు వంచి, యోగ్యత అర్హత లేని నిన్ను నన్ను నశించిపోల్సిన మనల్ని ఆయన మహాకృప చేత వెదికి రక్షించుకునే ఉదయ కాలం తన కృప మన ఎడల కనపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ బ్రదర్స్ ఎవరైనా చిన్న స్తుతి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలోకి భావిస్తాం. ఓ ఇశ్రాయేలు ప్రజలతో ఉన్న యెహోవా, మీరు మా మధ్యలో సంచరిస్తూ ఉన్నందుకు వందనాలయ్యా. మా హృదయాలను తాకుతున్నందుకు వందనాలయ్యా. నూతన అభిషేకము, నూతన కృపతో నింపుతున్నందుకు వందనాలయ్యా. మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు వందనాలయ్యా. మా బంధకములను విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. మా దారిద్ర్యమును తీసివేస్తున్నందుకు వందనాలయ్యా. ఇదిగో మా చేతి కష్టములను మీరు దీవించబోతున్నందుకు వందనాలయ్యా. మా కుటుంబాలను సమృద్ధిలో నిలబెట్టబోతున్నందుకు వందనాలయ్యా. అవునా తండ్రి, ఆత్మీయంగా నీ సన్నిధిలో యెహోవా యందలి భయభక్తులు మాకు నేర్పిస్తూ అభిషేకిస్తున్నందుకు వందనాలయ్యా. మా కుటుంబ జీవితాలలో, సంఘ జీవితంలో ఎంతవరకు చేసిన మేలు, ఉపకారములు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములను బట్టి పాడి పంట దుఃఖితెద్దులు సమస్తమును మీరు మా జీవితాలలో మీరు దీవించినందుకు, ఆశీర్వదించినందుకు, నీ కృపాక్షేమాలతో నింపినందుకు, ప్రతి అవసరత క్రీస్తు మహిమాశంలో తీర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తరతరం నీ నామం స్తుతించబడును గాక, యుగయుగమున నీ నామం కనపరచబడును గాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దీవించిన వాడా, మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు. యేసయ్య నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు నామంలో కొద్ది స్తుతి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అందరము కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా ఒకసారి దేవునికి వందనాలు చెప్దామా? గట్టిగా చెప్దాం. హల్లెలూయా. క్రీస్తునందు. అరే తినేది ఆపేసేరా మందిరంలో. ఓకే, అదే పైన కూర్చుంటావా? నువ్వు వెళ్ళి కూర్చోపు, పైన కూర్చోపు. ఉంటావా? కాలుకు దెబ్బ తగిలింది వాడికి. ఇట్లా కూర్చో బాబు, మధు ఇట్లా కూర్చో. కనబడేటట్టు కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్కు సిరియా అమ్మ, నువ్వు ముసలాము ఆడ కూర్చున్నావు. సరే కూర్చో తల్లి. ప్రైజ్ ది లార్డ్. అది ఏమో పెద్ద ముసలిది, మాటలు ముసలామలాగానే ఉంటాయి ఆమె, కనుక అక్కడెక్కడో కూర్చుంది. లేట్ వచ్చిన అది చాలా బిజీ. అయితే ఎన్ని లక్షలు ఉద్యోగం చేస్తుందో ఏమన్నా నవనీత, నీ బిడ్డ ఎన్ని లక్షలు ఉద్యోగం చేస్తుందో కొద్దిగా మాకని ఇవ్వండి. ఇప్పుడు చాలా డబ్బు. చెప్తామంటే మర్యాద, క్రమము, తగ్గింపు, దీనత్వం అనేది మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీరు వర్ధిల్లుతారు. ఇప్పుడు మీకు తగ్గింపు వస్తలేదు, కానీ జాన్ బాబాయ్ గారు చాలాసార్లు పాతోళ్ళు ఉన్నప్పుడు తెలుసు. నిజానికి లోకములు ఉన్నప్పుడు కొద్దిగా తలబిరుసు అంటారు కదా, తలబిరుసు అనేది నాకు ఎక్కువనే ఉండేది. తలబిరుసు అనేది ఎక్కువనే ఉండేది. ఎవరికి లోబడే తత్వం కాదు నాకు. కానీ
ఎప్పుడైతే మందిరానికి వచ్చినో ఆ తర్వాత పాస్టర్ గారు ఎన్ని అన్నా కానీ ఏమాత్రం కూడా మరి ఎదురు మాట్లాడే తత్వం అనేది లేదు. బయటికి వెళ్తే మాత్రం ఏమంటారు చూడు, ఒకటంటే వడ్డీతో సహా ఆ చెల్లించే తత్వం అనేది ఉండేది. వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే మేము 10 మాటలు మాట్లాడే తత్వం ఉండేది. అయితే ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామో, నేను చెయ్యని తప్పుకు కూడా కొన్నిసార్లు పాస్టర్ గారు నన్ను తిట్టాడు. నిజానికి పాట పాడేటప్పుడు తిట్టిండు, డ్రమ్ము కొట్టేటప్పుడు తిట్టిండు. నా పక్కలున్న ఆయన మహానుభావుడు, ఆయన తప్పు పాడితే చూడక నన్ను తిట్టిండు. హై బుద్ధి లేనోడా, ఏం పాడుతున్నావు పాట? పాడింది ఆయన, నా పక్కల ఆయన, తిట్టిందేమో. ఈ తప్పు పాడినోడు మొత్తం మీద నన్ను తిడుతుంటూ చూసుకుంటూ కూర్చుండు. నేను పాడిన ఆయనేమో సీనియర్ కనుక చాలాసార్లు పాస్టర్ గారు ఈ విషయం చెప్పాడు. దావీదు చాలా తిట్టినా ఎన్నడూ కూడా ఇట్లా అనేటోడు కాదు, ఇట్లా ఉండేటోడు. కానీ పోనీ మరి తిట్టినట్టు అందరి దగ్గర తిట్టుకున్నాడు, ఓన్లీ దైవజనుల దగ్గర తిట్టినప్పుడు తగ్గించుకొని ఉండేవాడిని, కానీ బయట మాత్రం అలా ఉండేవాడిని కాదు. కానీ ఏది ఏమైనా ఆయన ఎందుకు నన్ను తిడతాడు అని అంటే, ఆత్మీయంగా నా మేలును కోరే కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అనుకునేవాడిని. దేవానికి వందనాలు. మళ్ళా బయట ఉన్నానుకో ఏసు రక్తం చేయం, ఏం లేకున్నా ఏతులు ఎక్కువ అన్నట్టు, బలం లేకపోయినా నా అంత వీరుడు లేడు, శూరుడు లేడు. నిజానికి నా మాటల్ని భయపడ్డోళ్ళు ఉన్నారు, నా మాటలు విని భయపడ్డోళ్ళు ఉన్నారు. ఎందుకు? వీనికి ఎవడో ఉన్నాడురా వీని సపోర్ట్ అనుకున్నట్టు. నిజానికి ఎవ్వరు సపోర్ట్ లేరు. అయితే దేవుళ్ళు తగ్గింపు అనేది వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. సమయానికి మందిరానికి రండి, మంచిది. అది సమయానికి మందిరానికి రండి, అది మంచిది. మీకు క్షేమం, మీకు దీవెన, మీకు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం మీ వరకే ఉండొద్దు, ఆశీర్వాదం మీ వరకే ఉండకూడదు. మీ పిల్లలకు కూడా ఆశీర్వాదం రావాలి. మీ పిల్లలకు కూడా ఆశీర్వాదం రావాలంటే మీరు మాదిరికరంగా ఉండాలి, నేను మాదిరికరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఒక్క గడియ గడుపుట 1000 గడియల కంటే. కనుక దేవుని సన్నిధి అనే దానికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఆమేన్. ఎవరికైనా గ్యారెంటీ, ఎవరికైనా గ్యారెంటీ ఉందా? ఈ సెల్ ఫోన్కి వాడు ఇస్తాడు కొన్ని రోజులు గ్యారెంటీ, ఈ అద్దాలకు కొన్ని రోజులు గ్యారెంటీ ఇస్తాడు, ఉన్న పెన్నుకు కూడా కొద్ది గ్యారెంటీ ఇస్తాడు. నీ గ్యారెంటీ ఉందా? ఇప్పుడే ధర్మోజిగూడెం దగ్గర యాక్సిడెంట్ అయింది. మీరు వచ్చేటప్పుడు కూడా ఉందా? ధర్మోజిగూడెం దగ్గర ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. సరే మనోడు పక్కన నుంచి తీసుకొని వచ్చాడు. అయితే మరి అందులో ఉన్న వ్యక్తులు ఏమైందో తెలియదు, మొత్తం మీద ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. మనుషులకు గ్యారెంటీ లేదు, మనుషులకు గ్యారెంటీ లేదు. ఆసాపై గారు అనేవాడు 3 మోషన్స్ 4 వాంతింగ్స్ అయితే నీ బలం ఏందో కనబడుతుంది అని. కనుక అలాగూ ఎవరికైనా గ్యారెంటీ ఉంది కానీ మనిషికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని ఈ శరీరాన్ని బట్టి మనం చాలా అతిశయిస్తున్నాం. తగ్గింపు లేకుండా, దీనత్వం లేకుండా, మంచితనం లేకుండా, కనికరం లేకుండా, క్షమించే గుణం లేకుండా, ఏదో పగబెట్టుకొని కోపం పెట్టుకొని నేను ఏదో సాధిస్తాను అని అనుకుంటే అదంతా కూడా వ్యర్థం. అందుకే దేవుని సన్నిధానంలో అందరం తగ్గించుకుందాం, దీనత్వం కలిగి బ్రతుకుదాం. భూమి మీద దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు, భూమి మీద నిన్ను నన్ను పుట్టించాడు. పుట్టించినటువంటి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే లోపట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వ్యక్తిని గురించి ఒక మాట, అది వాక్యం కాదు కానీ చూడండి, అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుంది చూడండి. 13వ అధ్యాయము 36-37 వచ్చిన ఒకసారి చదవండి, కలిసి ఉంటాయి అవి. దావీదు దేవుని సంకల్పము చొప్పున
దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని వారికి సేవ సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. చాలు, తన తరం వారికి ఆయన సేవ చేసిండంట, తన తరం వారికి ఆయన సహాయం చేసిండంట. అదే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనంలో, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నిన్ను బాధించిన వారి సంతాన వారు నీ ఎదుటకి వచ్చి సాగిలపడెదరు, నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు, నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు యెహోవా పట్టణమని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవట్లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడనియు, యెహోవా నేను నీ రక్షకుడననియు, బహు పరాక్రమం గల యాకోబు దేవుడను నీ విమోచకుడననియు, నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి చాలు. అయితే నెంబర్ 1, ఇక్కడ శాశ్వత శోభాతిశయంగా నిన్ను మార్చాలనుకుంటున్నాను, బహుతరములకు సంతోష కారణంగా నిన్ను ఉంచాలి అనుకుంటున్నాను. అది ఎవరి ఉద్దేశం? దేవుని యొక్క ఉద్దేశం. ఆ తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయం, వాక్యం కాదు, మీకు కొన్ని రెఫరెన్సులు చూపించి వాక్యంలోనికి వెళ్తాను. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. చాలు, ఇక్కడ మోషేతో దేవుడు అంటున్నాడు, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడు? నేను అబ్రహాము దేవుడను, అబ్రహాము పూజించింది నన్నే, ఇస్సాకు పూజించింది నన్నే, యాకోబు పూజించింది కూడా నన్నే, కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని అంటున్నాడు. ఆ తర్వాత ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయం 25వ వచనం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును 49, 25 క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. చాలు, ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఇక్కడ నా పితరుల దీవెనలు, అదేవిధంగా 31వ అధ్యాయం, ఒక్క నిమిషం అండి, 28వ అధ్యాయము
3వ వచనం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతన్ని దీవించి. ఆమేన్. చాలు. ఎవరికి అనుగ్రహించిన దీవెన? అబ్రహాముకు అనుగ్రహించిన దీవెన, నా కుమారుడా దేవుడు నీకిచ్చునుగాక అని దీవించి పంపిస్తున్నాడు. ఈరోజు మనము దేవుని దగ్గర వాగ్దానాన్ని పొందుకోవాలి. దేవుని దగ్గర వాగ్దానాన్ని పొందుకొని దేవుని సన్నిధానములో నిందారహితంగా నడిస్తే, నేను నిందారహితంగా నడవాలి. నువ్వు నిందారహితంగా నడిస్తే, ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే నీ పిల్లలు నువ్వు దీవించాలి. లేకపోతే నీ పిల్లలు నా తండ్రి దీవెన నీ మీదకి వచ్చునుగాక అనే పలికే విధంగా ఉండాలి. మా నాన్న నీతిమంతుడు అని నీ పిల్లలు చెప్పుకోవాలి. మా నాన్న భక్తి కలిగిన వాడు అని నీ పిల్లలు చెప్పుకోవాలి. మా నాన్న న్యాయవంతుడు అని పిల్లలు చెప్పుకోవాలి. మా నాన్న, అమ్మ అది తుడవండి అమ్మ, అది తప్పు కదా, మీరు ఎవరో నీళ్లు పోసింది వెంటనే, అక్కడ ఏదైనా బట్ట ఉంటే తీసేయండి అమ్మ. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా సున్నది. నిరంతరం చాలనే చున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే
ఇంకా గట్టిగా. ఇక్కడ కొన్ని వచనాలు మీకు ఏం చూపించానో తెలుసా? శాశ్వత శోభాతిశయంగా మారుస్తానని, మరి దావీదు తన తరం వారికి సేవ చేశాడు అని, ఆ తర్వాత దేవుడైన యెహోవా మోషేతోటి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆయన చెప్పుకున్నాడు అని, ఆ తర్వాత ఇస్సాకు యాకోబును దీవించినప్పుడు మా తండ్రి దీవెన నీ మీదికి వచ్చునుగాక అని ఇస్సాకు యాకోబును దీవిస్తున్న నా యొక్క తండ్రి అబ్రహాముకి ఇచ్చిన దీవెన నువ్వు పొందుకోవాలి అని, ఆ తర్వాత మరి యాకోబు వచ్చే లోపల యోసేపును నా అంటే నీ తండ్రి అంటే యాకోబు దీవెన, పితరుల దీవెన అంటే వాళ్ళ పితరులు ఎవరు? అబ్రహాము దీవెన, ఇస్సాకు కూడా అంటే వాళ్ళు ఎవరు? అబ్రహాము నీతిమంతుడు, ఇస్సాకు నీతిమంతుడు, నేను కూడా నీతిమంతుని గనక నా దీవెన, మా తండ్రి దీవెన, మీ తాత దీవెన నీకు వచ్చునుగా. కానీ ఎవరిని దీవిస్తుండు? యోసేపును దీవిస్తుండు. ఈరోజు అదే సాక్ష్యాన్ని నీవు కూడా కలిగి బతకాలి. తర్వాత మరొక మాట చూడండి. సరే, జెంట్స్కి అయితే అట్లా ఉంది, లేడీస్కి చూడండి. లేడీస్ని గురించి చూడండి. తిమోతి రాసిన పత్రిక తిమోతి రాసిన పత్రికలో రెండవ తిమోతి 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 3వ వచనం నుంచి 5 కలిసి ఉంది, చదవండి. నా ప్రార్థనలందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగులు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను నివసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతితో పౌలు గారు చెప్తున్నాడు, మీ అవ్వ చాలా విశ్వాసం కలిగినది, మీ అమ్మ కూడా చాలా విశ్వాసం కలిగినది. అదే విశ్వాసం నీలోని కూడా వచ్చింది తిమోతి. ఈరోజు చెప్పగలరా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ జనరేషన్ని ఎక్కువ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అయితే మీరు ఇప్పుడిప్పుడే దేవుల్లో ఎదుగుతున్నారు. ఎదిగిన తర్వాత మీ పిల్లలు మీ గురించి చెప్పే విధంగా బ్రతకండి. మీ గురించి సాక్ష్యం చెప్పే వ్యక్తులుగా బ్రతకండి. మరలా చెప్తున్నాను, మీ పిల్లలు మీ గురించి సాక్ష్యం చెప్పే వ్యక్తులుగా బ్రతకండి. అలా బ్రతికితే దేవునికి మహిమ. మరలా చెప్తున్నాను, దేవునికి మహిమ. నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. నీ పిల్లలు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. యేసు ప్రభు నామానికి మహిమకరంగా ఉంటారు. కనుక అసలు ఈ మాటలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, మందిరానికి త్వరగా రండి అని చెప్తాను. అని చెప్పడం కొరకు చాలామందికి దేవుని భయము భక్తి అనేది కొద్దిగా తక్కువ. ఈ మధ్య ఈ ఉపవాస ప్రార్థనలో పాల్ బెంజమిన్ ఒకరోజు వాక్యం చెప్పడానికి వస్తాడు. ఒరే, ఎక్కడి నుంచి వెళ్ళిపో, ఎన్నిసార్లు చెప్పినా మధ్య నుంచి నడవద్దు. ఎవరన్నా బయటికి వెళ్ళాలంటే అట్నుంచి వెళ్ళిపోండి, మనుషులందరి మధ్య నుంచి ఉరకకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిమోతి వాళ్ళు వచ్చిండ్రు కాదు, తిమోతి వాళ్ళు వచ్చిండ్రు ఒకసారి ఐపీసీ మీటింగ్ జరుగుతుంటే. ఆయన అప్పటికే ఒక మంచి ఆఫీసర్,
తిమోతి, నోవా, ఇంకెవరో పోయినట్టుర్రు. 2-3 మాబునారు. ఎవరెవరు? నువ్వేనా పోయింది? 2-3 పోయినరు. ఆయన ఒక ఆఫీసర్. ఆయన చిన్న ఆఫీసర్ ఏం కాదండి, దాదాపు చాలాసార్లు చెప్పాను. కానీ ఆయన ఆఫీసర్ అయినప్పటికీ వీళ్ళే చెప్పిర్రు, అన్న ఏం పని చేస్తుండేందన్నా అని. ఆయన వయసు రిటైర్డ్, వీళ్ళు పోయిన టైంకి రిటైర్డ్ దగ్గర ఉన్నాడు ఆయన. ఆయన చేసే పని ఏంటంటే చర్చి ఊడవడము, తుడవడము, కార్పెట్లు వేయడము. ఎప్పటి వరకు అంటే దాదాపుగా రిటైర్డ్ అయ్యే వరకు ఆ పనులు చేసుకుంటున్నాడు. చర్చిలనేమో అలా ఉండేటోడు, మరి ఆఫీస్కి పోతే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు. ఆ మందిరం నిర్మించేటప్పుడు, అంటే మహబూబ్నగర్ల మందిరం నిర్మించేటప్పుడు ఆయన పైన బాధ్యత తీసుకొని నిర్మిస్తుంటే ఆయన కంటే ఇంకా పై ఆఫీసర్స్ అన్నారంట, మీరు ఒక మంచి పని చేపిస్తున్నారు కనుక మీ పనిలో మీరు ఇక్కడ వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళి ఆ పని చూపించుకోండి సార్, మేము చూసుకుంటాం కానీ పని అని చెప్పిండ్రంట. అంటే ఒక సాక్ష్యం, ఆఫీసులో మంచి సాక్ష్యం, సంఘములో మంచి సాక్ష్యం. పోనీ ప్రారంభ దినాలలో ఆయన సాక్ష్యం అంత మంచిగా ఉందంటే లేదు, అంత మంచిగా లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన దేవునికి సమర్పించుకున్న తర్వాత ఒక సాక్ష్యాన్ని కలిగి బ్రతకాలి, జీవించాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. కనుక ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఎలాగున్నాం మనం, మన సాక్ష్యం ఎలాగుంది, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన తలంపులు ఎలాగున్నాయి, మన నడిక ఎలాగుంది. నిజంగా మరలా నేను కోరుకునేది ఒకటే, మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. మీ పక్క వారు చెప్పండి, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. దీవెనకరంగా ఉండాలి అంటే మనం ఏం చేస్తే దీవెనకరంగా ఉంటాం? ఏం చేస్తే దీవెనకరంగా ఉంటామంటే ఉపవాసము చెప్పాలి. ఉపవాసము దేవునితో సహవాసం. కనుక రేపటి నుండి 7 దినాలు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాసాల గురించి ఏం రాయబడ్డదో చూడండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును, ఉత్సాహము పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఆమేన్. హల్లెలూయా. ఉపవాసము మనోహరమైన పండగలగును. చెప్పాలి. ఉపవాసం అంటే మనోహరమైన పండగలగును. ఉపవాసము దేవునితో సహవాసం. ఉపవాసం ఎందుకు చెయ్యాలి అని అంటే ఆయనతో. ఇప్పుడు మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఎవరితో గడిపాడు? దేవునితో గడిపిండు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు అతని ముఖం ఏమైపోయింది? ప్రకాశిస్తున్న విషయము మోషేకు తెలియలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖము ప్రకాశిస్తున్న విషయము ఆయనకు తెలియలేదు. దేవునితో నువ్వు గడుపుతున్నప్పుడు నీ ముఖము ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. నీ ముఖము ప్రకాశిస్తుంది. స్టెఫెను ముఖము ఎలాగూ కనబడ్డది? ఎట్లా కనబడ్డది? స్టెఫెను ముఖము దేవదూత ముఖములాగా కనబడ్డది. ఇదే సాక్ష్యం ఖచ్చితంగా మీ ఎదుట నిలబడిన
నా గురించి యేసు రక్తం. అమ్మా నీ గురించా? చెప్పింది మీలాంటి వ్యక్తి కాదు, చెప్పింది మీలాంటి వ్యక్తి కాదు. ఒక ఐఏఎస్ ఆయనను చూసేమో నేను భయపడుతున్నా. ఎందుకు భయపడుతున్నా అంటే ఆయనే నాకు లోన్ ఇప్పించిండు. ఆయన నాకు లోన్ ఇప్పిస్తే ఆ లోన్ కట్టకుండా బైబిల్ స్కూల్కి పోయి ట్రైనింగ్ చేసిన. ట్రైనింగ్ అయిపోయినాక మా పాస్టర్ గారు చర్చిలోకి వాక్యం చెప్పంటే నేను వాక్యం చెప్పడానికి నిలబడితే నాకు ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నాడు. అబ్బా, ఎవరున్నారు? నాకు లోన్ ఇప్పించిన ఆయన నా ఎదురుగా ఉన్నాడు. భయం, ప్రభా అయ్యో పోయి ఈయన వచ్చిండేంది అయ్యా చర్చికి, ఈయన వచ్చిండేంది, ఆయన గురించి భయం అవుతుంది. పాస్టర్ గారు వాక్యం చెప్పమన్నాడు కనుక చెప్పిన తర్వాత ఆయన నన్ను పలకరియకముందే నేనే వెళ్ళి పలకరిస్తే బాగుంటుందని వాక్యం అంతా అయిపోయి ఆశీర్వాదమైనాక సార్ ప్రైజ్ లార్డ్ సార్ అని చెప్పి చెప్పిస్తే నా చేయి పట్టుకొని అన్నాడు, బాబు నువ్వు ఒక దేవదూతలాగా నాకు కనబడుతున్నావు అన్నాడు. స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దామా హల్లెలూయా. ఆ తర్వాత లోపల భయమే ఉంది. ఆ ప్రార్థన అయిపోయినాక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళే వాళ్ళం. అప్పుడు మేమందరం పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినాక ఆ విషయం అడుగుతాడేమో అని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు మరలా చేయబట్టుకొని సోఫా సెట్ దగ్గర మా పాస్టర్ గారి పేరు చెప్పి అన్నాడు, ఏం పర్వాలేదు ఇటువంటివి చెప్తే కాదు, జాన్ బాబు ఈ అబ్బాయి ముఖము నాకు దేవదూతలాగా కనబడుతుంది, రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దా. నేనేమో భయపడుతూ ఉన్నాను. ఆ తర్వాత మెల్లగా అడిగిండు, ఎంత తీసుకున్నావు డబ్బులు అని. అయ్యా ఇంత తీసుకున్న 53,000 తీసుకున్నానయ్యా అన్నాను. సారీ అయ్యా నేను 30,000 తీసుకున్నానయ్యా అంటే, మరి వాడేంటి 53,000 ఏదో అన్నాడు. ఎందుకంటే ఆయననే రికమెండ్ చేసింది నాకు లోన్ ఇవ్వమని. ఆ తర్వాత ఆయన అన్నాడు, ఓకే దాని గురించి ఇక పట్టించుకోకు, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దాని గురించి మరిచిపో, దాని గురించి పట్టించుకోకు, దాని గురించి మరిచిపో, దాని గురించి పట్టించుకోకు. సేవకని వచ్చినావు కదా, సేవ చేసుకుంటూ వెళ్ళిపో, దాని గురించి మరిచిపో అని చెప్పిండు. రెండు చేతులెత్తి దేవునికి వందనాలు చెప్దాం. ఆ తర్వాత ఒకానొక దినాన ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. భయంకరమైన శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులు, బాధలు ఉన్నాం. మీ ముఖాలందరి ముఖాలు ప్రకాశించునుగాక. మీ పక్క వారికి చెప్పండి, మీ ముఖం ప్రకాశించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి ఇంజనీర్ వాళ్ళ ఇంటికి పోతే నాకు మంచి భోజనం పెట్టేవారు, మంచి బట్టలు కూడా ఇప్పించిండ్రు. ఆయన ఒక ఇంజనీర్. ఆ టైంలోనే నేను రక్షణ పొందిన కొత్తలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో ప్రభుతో గడిపి లేచి వచ్చి ఆయనకు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాను. ఆయనకు కనబడిన విషయము సూర్యునిలాగా ముఖము ప్రకాశించడం అతను చూసిండంట. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. వీళ్ళేం చెప్పిన వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, మళ్ళీ లేకపోతే నాకేమో అప్పుడు ఇప్పటిలాగా చర్చి, ఇప్పటిలాగా కారు ఉంది కాదు. ఇవి చెప్పిన టైంలో మన బతుకు ఎలాగుందంటే, నా జీవితం ఎలాగుందంటే భయముతో బ్రతుకుతున్న దినాలు అవి. భయముతో బ్రతుకుతున్న దినాలు, అప్పుల పాలై అప్పులోలకు ముఖము చూపెట్టక తిరుగుతున్నటువంటి దినాలు అవి. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. వెళ్ళినాక ఎట్లా పోయి భయం కదా పెద్దోళ్ళు అంటే, ఒక భయము ఒక ఏమంటారు, ఒక రకమైన భయంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన అన్నాడు, రా డేవిడ్ బ్రదర్ కూర్చో అని అన్నాడు. వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. రండి బ్రదర్ కూర్చోండి అని అన్నారు. కూర్చున్న తర్వాత నేను రక్షణ పొందడానికి నీవు కూడా ఒక కారణము అని అన్నాడు. ఈయనకు నేను ఎన్నడూ చెప్పలేదు సువార్త, ఎప్పుడు యేసుప్రభు గురించి చెప్పలేదు. నీవు కూడా ఒక కారణం అన్నాడు. అంటే ఏందో అనుకున్నా. బ్రదర్ మా అక్కను తీసుకురావడానికి వచ్చినప్పుడు అప్పుడే ప్రార్థన అయిపోయింది. మా అక్కను తీసుకురావడానికి నేను మందిరంలోకి వచ్చినప్పుడు నీవు నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు నీ ముఖము సూర్యునిలాగా వెలుగుతూనే ఉంది. అది నేను చూసి ఆశ్చర్యపోయాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అది నేను చూసి ఆశ్చర్యపోయాను. ఏంది దర్శనములు కాదు, ఇది కలలు కాదు. వాళ్ళ అక్కని తీసుకుపోవడానికని వచ్చిండు ఆయన.
యేసు ప్రభుని అప్పటికి ఇంకా నమ్ముకోలే. వాళ్ళ అక్క తీసుకుపోవడానికి వస్తే ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత ఈ సాక్ష్యాన్ని ఆయన చెప్పిండు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మోషే దేవునితో నా సమయం గడుపుతూ ఉన్నప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది. దేవునితో నీవు నేను మనము గడుపుతూ ఉన్నప్పుడు మీ ముఖాలు కూడా ప్రకాశించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ముఖము ప్రకాశించాలి. సెఫెను ముఖం ప్రకాశించింది, అదే విధంగా నీ ముఖం కూడా ప్రకాశించాలి. ఆమేన్. ఎందుకో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు అన్నాడు, లోకానికి నేను వెలుగును అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన మత్తయి సువార్త వచ్చే లోపల మీరు లోకానికి చెప్పాలి, మీరు లోకానికి, నువ్వు లోకానికి వెలుగు, నువ్వు లోకానికి ఉప్పుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్తారా? నువ్వు వెలగాలి, నువ్వు కూడా అనేక మందికి ఒక ఉప్పులాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెలగాలి, నువ్వు ప్రకాశించాలంటే యోహానును మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. యోహాను మండుచూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. నీవు నేను మనమందరము కూడా ఆ విధంగా ప్రకాశించునుగాక. చాలామంది కొత్తోళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, నేను వీధులలో నిలబడి సువార్తను ప్రకటించేవాడిని. కుక్కటిపల్లి సువార్త ప్రకటిస్తుంటే ఆ గుంపులో నుండి ఒక ఆయన వచ్చిన కాళ్ళు పట్టుకున్నాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? బాబు, దేవుడే నీలో కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గడి చెప్దామా? ఇవన్నీ 100 సార్లు చెప్పాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మరలా ఒక్కరిలోనన్నా నేను కూడా అలా మండాలి అని ఆశ రావాలని చెప్తున్నాను. ఒక్కరిలోనన్నా ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి బతకాలని వేదనతో చెప్తూ ఉన్నాను. వేదనతో చెప్తూ ఉన్న మాటలు ఇవి. 100 సార్లు చెప్పాను. అయినా మీలో ఒక్కరిలోనన్నా నేను కూడా ఇలా బ్రతకాలని ఆశ రావాలి అని. యూసుఫ్ కూడా ఆడగుడు సువార్త చెప్తూ ఉన్నాను. గుంపులో ఒక ఆయన వచ్చి కాళ్ళు పట్టుకోవడానికి వస్తే, ఆల్రెడీ నాకు అది ఒకసారి అనుభవం, 2 ప్లేసులలో, కుక్కటిపల్లి, యూసుఫ్ గూడాలో అనుభవం. కాళ్ళు పట్టుకోవడానికి వచ్చింది కనుక పట్టుకొని ఇవ్వకూడదు అని అక్కడ కూడా ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకోవడానికి వస్తే ఆయన పట్టుకొని దూరంగా ఇట్లా పెట్టాను. ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్లో ఒక ఆయన కూర్చున్నా, ఎందుకో పోతుండిలే అనుకున్నా, అక్కడ పక్కకు పోయినట్టు పోయి గట్టిగా కాళ్ళు పట్టుకుండు వదిలిపెడతలేడు. బాబు, నువ్వు మాట్లాడుతుంటే దేవుడే నాతో మాట్లాడుతున్నాడు బాబు అని ఆయన గట్టిగా అరికాలు పట్టుకున్నాడు. ఇవేవి కార్లు ఉన్నప్పుడు జరిగిన సంగతి కాదు, బిల్డింగ్లు ఉన్నప్పుడు జరిగిన సంగతి కాదు. ఏమీ లేనప్పుడు ఎవరైనా 100 రూపాయలు కానుకలు ఇస్తారా అని ఎదురు చూస్తున్న దినాలలో జరిగిన విషయాలు నేను చెప్పేది. మీరు అనుకోవచ్చు, ఓ మంచి స్థితిలో ఉన్నాడు కనుక వాళ్ళు కావలసుకొని పోడడానికి కాదు అండి. ఏమి లేని లారీలో ఎత్తుకుతున్న సందర్భంలో, లారీలో వెళుతున్న సందర్భంలో ఒకటి చౌటుపల్లి ఎక్కిండు. ఎక్కి, స్వామి నిన్నేమంటలేను స్వామి, నన్నేమనకు స్వామి అంటున్నాడు. నేను అనుకుంటున్నా వీడెవరిని అంటున్నా, నాకెందుకులే అనుకున్నా. కూర్చున్నా. అప్పుడు సింగిల్ రోడ్. స్వామి నిన్నేమంటలేను స్వామి, ఎందుకు స్వామి అని ఆడంటుండు. నేను అనుకుంటున్నా అక్కడ ఆయన పక్కన ఇంకా 1-2 ఉన్నారు. ఈడెవరిని అంటుండు. మనమే బిక్కు అనుకుంటూ కూర్చుంటాము. అది 9-10. ఆ లారీ ఎక్కి మల్కాపురం దగ్గర దిగి కిందికి దిగి, స్వామి నిన్నేమంటలేను అనుకున్నావు కదా స్వామి అని గట్టి కాలు పట్టుకుండు. ఊరిని అప్పటి నుంచి అంటుంది, నన్నారా నువ్వు, ఆడు దిగేటోడు దిగక నా కాలు పట్టుకుండు, నిన్నేమంటలేను స్వామి నన్ను పోని అని అంటుండు. ఊరిని అప్పటి నుంచి అంటుంది వీడు నన్నా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఇవన్నీ మీ అందరి జీవితాలలో జరగాలని ఒక నాయకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ గురించి ఎవరైనా ఇలాంటి సాక్ష్యం చెప్తే ఎగిరి గంతేస్తాను. ప్రైజ్ ద లార్డ్.
మా సంఘములో మంచి వ్యక్తులు ఉన్నారు, హల్లెలూయా. మా సంఘములో ప్రకాశిస్తున్న వారు ఉన్నారు అని ఎగిరి గంతు వేయగలను. ఆమేన్, ఆమేన్. ఉపవాసము మనోహరమైన పండగలుగా మారాలి. మరొకసారి వందనాలు చెప్తామా? హల్లెలూయా, మరోసారి వందనాలు చెప్తామా? హల్లెలూయా. రేపటి నుండి 7 దినాలు ఉపవాసం. యేసయ్యతో సహవాసం నాకు కావాలి, మీ ముఖాలు ప్రకాశించును గాక. రైట్, ఉపవాస ప్రార్థన. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన క్రియలు ఒకదాని తర్వాత ఒకటి విరచబడతాయి. ఆత్మీయ పురుషుడు బలవంతుడుగా మార్చబడతాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ప్రభువుకు సమీపంగా కావాలని ఏర్పాటు చేయబడిన కూడికలు. ఇప్పుడు చదువుదాము. ఉపవాస పండుగలు ఏమైతాయంట? ఉపవాసాలు మనోహరమైన పండుగలుగా మార్చబడతాయట. త్వరగా యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. వ్రత దినము ఏర్పరచుడి. వ్రత దినాన్ని ఏర్పాటు చెయ్యండి. యెహోవాను బతిమాలు కొనుటకై, యెహోవాను బతిమాలు కొనుటకై. పెద్దలను వినండి, యెహోవాను ఈ ఉపవాసాలు ఎందుకంటే యెహోవాను బతిమాలు కొనడానికి. పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వచనం చదవండి ఇప్పుడు. మత్తులారా మేలుకొని కన్నీరు విడువండి. ద్రాక్షారస పానము చేయువారలారా, అంటే సరాయి మద్యము తాగేవారలారా, రోదనము చేయుడి. చాలు. ఆ తర్వాత 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలిగిన వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలు. 15వ వచనం. సియోనులో బాకావూదుడి. ఉపవాస దినం ప్రతిష్ఠించండి. వ్రత దినము నియమించి ప్రకటన చేయండి. జనులను సమకూర్చుడి. సమాజకూటం ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపండి. చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపవాసము చేయడానికి అందరినీ, పెద్దలను, పిల్లలను, పాలిచ్చే పిల్లలను కూడా తీసుకొని రండి, పిలువనంపండి. ఎందుకు అనంటే బతిమిలాడుకోండి. కీడు రాబోతుంది, సమస్య రాబోతుంది, ఇబ్బంది రాబోతుంది, వేదన రాబోతుంది. మరణం అనేది కిటికీల గుండా ఎక్కుతూ ఉన్నది గనక ఆ మరణం అనేది ఆగిపోవాలి అనంటే మనమందరం ఏం చేయాలంట? ఉపవాసముండి దేవుని దగ్గర బతిమిలాడుకోవాలట. ఉపవాసం ఉండాలంట. కన్నీరు గార్చాలంట. పిల్లలు రే అల్లరి చేయొద్దు. కన్నీరు కారుస్తూ ప్రార్థన చెయ్యాలట. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. నరుని ఆయు గడ్డి పువ్వు లాంటిదని వాక్యం చెప్తుంది. ఎంత స్థిరుడైన వట్టి ఊపిరి వంటి వాడు అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. ఈ భూమి మీద నువ్వు బతికేది
ఎక్కువ కాలం అంటే ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతావేమో. ఈ 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళేది? నీ ఆత్మ ఎక్కడికి వెళుతూ ఉంది? 2 దినాల క్రితం వాక్యాన్ని బోధించాను. 2 దినాల క్రితం మరి మేరీ వచ్చిందా? రాలే. యాసిన్ నగర్ మేరీ రాలేదు. మంచిది. చాలామంది సరే ఆ పరిస్థితి లేదు. అయితే అక్కడ చెప్పాను, సమూయేలు అనేటి ఆయన చనిపోయిండు, సమాధి చేయబడ్డాడు. సమూయేలు అనేటి ఆయన చనిపోయిండు, సమాధి చేయబడ్డాడు. ఆయన ఎముకలు మరి చర్మము మట్టిలో కలిసిపోయింది. మట్టిలో కలిసిపోయిన తర్వాత ఒకానొక దినాన సౌలును అభిషేకించిన సమూయేలు, సౌలు కష్టములో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. ఇబ్బందులో, శ్రమలలో, కష్టములో ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ. సమూయేలును కావాలని కోరుకుంటే దేవుడు పాతాళ పరదేశంలో నుండి సమూయేలును బయటికి పంపించిండు. బయటికి పంపించినాక సమూయేలును గుర్తుపట్టిండి సౌలు. సౌలు సమూయేలును గుర్తుపట్టిండు. ఎట్లొస్తుందంటే చూడండి, లోపటి నుంచి సమూయేలు ఎలాగొస్తున్నాడో చూడండి త్వరగా. సమూయేలు ఆకారం గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. 28వ అధ్యాయము 13. చదవండి. 13వ వచనం చదవండి. రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా ఆమె దేవతలలో ఒకడు, వినండి, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. నేను ఒక ఆమె కర్ణ పిచాచి గలమా ఈమె పిలిస్తే కూడా వచ్చింది అంటే దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక పంపిండు. ఆయన ఏడవడం ఇష్టం లేదు, ఆమె బాధపడడం ఇష్టం లేదు. చాలాసార్లు యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చింది. ఎవరి మీదకి? సౌలు మీదకి వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ దూత? ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా యొద్ద నుండి వచ్చింది. అంటే యెహోవా దగ్గర దయ్యాలు ఉన్నాయా? కాదు. ఇక్కడున్న లూసిఫర్ గాని దూతలే అప్పుడప్పుడు ఆడికిపోతుంటే నేను ఆయన కాడికి పోతా అని అడుగుతాయంట. పోయి ఎవరు అబద్ధం ఆడిన వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తాయి? దయ్యాలు వస్తాయి. బూతు మాటలు మాట్లాడిన వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? దయ్యాలు వస్తారు. సనగటోళ్ళ మీ దగ్గరికి, గురిగటోళ్ళ దగ్గరికి, ఆజ్ఞను అతిక్రమం చేసిన వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారో తెలుసా? దయ్యాలు వస్తాయి. ఎక్కడి నుండి వస్తాయి ఈ దయ్యాలు? ఎక్కడి నుండి వస్తాయి అనుకో. ఒరే ఊరంతా ఓసింత అయితే ఊసగంలోనికి ఓసింత అన్నట్టు మీదేందిరా? దయ్యాలు వస్తాయి. ఏ నుంచి వస్తాయి తెలుసా? అవి ఫస్ట్ దేవుని దగ్గరికి పోతాయి. ఓ దేవా, వీడు నీ బిడ్డనే, ఈమె నీ బిడ్డనే బూతు మాటలు మాట్లాడుతుంది, వీడు నీ బిడ్డనే అబద్ధాలు ఆడుతుండు. ప్రభా, ఇలాంటి అబద్ధికుల దగ్గరికి నేను పోతా అంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పరే? దేవుడు ఏం చేస్తాడు? పోవద్దంటాడు. పో అని చెప్తాడు. ఆ దయ్యాలు వచ్చి అప్పుడు ఈయన కథను చూస్తుంటాయి. అవి యేసు రక్తం చెప్పండి. అయితే భూమిలో నుండి ఒకడు పైకి వచ్చేట చూస్తున్నాను, దేవతలా కనబడుతున్నాడు. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు, ఏ రూపముగా కలిగి ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన వినండి, దుప్పటి కప్పుకొనిన ముసలోడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసెను. 2 చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన ఎప్పుడో చచ్చిపోయిన ఆయన మరలా ఏం చేస్తుండు? దేవత స్వరూపము అని వ్రాయబడింది, ఒక దేవునిలాగా. కానీ దుప్పటి ఏం కప్పుకున్నట? దుప్పటా గొంగలే? దుప్పటి కప్పుకొని పైకి వస్తున్నాడు. సౌలు గుర్తుపట్టిండి ఈయన సమూయేలు అని. ఏమండి, అప్పటికే చనిపోయి చాలా దినాలు అయ్యింది. అయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చిండు? ఇవన్నీ మనము గ్రహించడం కొరకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మనిషి ఆత్మ మట్టితో చేయబడిన ఈ దేహము మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ, ఇప్పుడు నేను మీకు ఎలా కనబడుతున్నానో
నా ఆత్మ కూడా ఇలాగే కనబడుతుంది. కాకపోతే మొహములో మహిమ ఉంటుంది, మహిమ ఉంటుంది. ఒకవేళ నువ్వు పరలోకానికి వెళ్ళకుండా నరకానికి పోతే అక్కడి నుండి బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం కూడా లేదు. కానీ పరలోకానికి వెళితే మాత్రం నువ్వు కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. కింది నుంచి అవకాశం ఉంటుందా? ఇక్కడ ఉంది ఆల్రెడీ. సమూయేలు కింది నుండి పైకి వచ్చిండు, సౌలుతో మాట్లాడి మరలా వెళ్ళిపోయిండు. తర్వాత మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం, అక్కడ కూడా చదవకండి, అక్కడ కూడా మోషే, ఏలియా వాళ్ళు పైనుండి వచ్చి లేకపోతే పరదేశంలో నుండి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడారు. ఆ తర్వాత వారు వెళ్ళిపోయినరు, మాట్లాడినరు, వెళ్ళిపోయినరు. ఆ విషయాన్ని ఎవరు గ్రహించిండు? పేతుడు తెలుసుకుండు, మోషే, ఏలియా యేసు ప్రభుతో ఏదో మాట్లాడుతున్నారు అని. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనిషి చనిపోయినాక పరలోకానికి వెళ్ళిన వాళ్ళు పైకి కూడా రావచ్చు, యేసు రక్తం చేయగలుగును గాక. ఓ పాస్టర్ గారు ప్రార్థన చేసిండంట, ఏం ప్రార్థన చేసింది తెలుసా? యేసు ప్రభువా నాకు ఒకసారి ఎవరు కనబడాలంటే భర్తీలోమై. ఈ భర్తీలు ఈయనకి ఆయన ఎన్ని చూడాలని ఎందుకు అనిపించిందో ఏం కథనో. ప్రభువా నాకు ఒకసారి భర్తీలోమితో మాట్లాడాలని ఉంది ప్రభువా, ఒకసారి పంపియవా అన్నాడంట. దేవుడు పంపించిండంట. లోమైతో మాట్లాడిండంట. ఎవరంటే జీడిమెట్లలో ఉంటాడు ఆ పాస్టర్ పేరు, జాన్ కెనడీనో ఏమో ఆయన పేరు. ఆ దైవజనుడు నాకు ఆయనను చూడాలని ఉంది, ఆయనతో మాట్లాడాలని ఉంటే పంపించిండంట దేవుడు. ఆయనతో మాట్లాడిండట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సౌలు దగ్గరికి పంపిండు. యేసు ప్రభు కాలంలో ఆయన వచ్చిండు, మాట్లాడిండు. మరి నువ్వు చచ్చిపోయినావు అనుకో, చెప్పంబో ఇప్పుడే వద్దు పాస్టర్, ఇంకా కొంతకాలం బతకాలి పాస్టర్. బతకండి, 80 ఏళ్ళ ఆయుష్ను కోరుకోండి, యేసు రక్తం చేయగలుగును గాక. ఎన్నేళ్ళు? 80 ఏళ్ళు కోరుకోవడంలో తప్పు అని నేను అనను. అడుగుడి మీకు ఇవ్వబడును అని 80 ఏళ్ళు బతుకుతాయి నా పాస్టర్. అయితే 75వ సంవత్సరం రక్షణ పొందుతా పాస్టర్. అప్పటి వరకు నా ఇష్టం వచ్చిన పనులు చేస్తా అన్నాం అనుకో, 10 రోజులకే పోతామేమో, జాగ్రత్త. అటువంటి తీర్మానం మాత్రం తీసుకోకండి. ఆమేన్, అలే హల్లెలూయా. చెప్పండి. భర్తీలోమై అనే వ్యక్తితో మాట్లాడాలని ఉంటే దేవుడు నిజంగానే పంపిందంట. ఇలాంటి దైవజను, ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. యెహోవా ఉత్తముడని చెప్పండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి చెప్పాలి. రుచి చూసి ఎవరు? యెహోవా ఉత్తముడని చెప్పరేంది? మనకు రుచి తెలిస్తే కదా, అసలుకి తెలుస్తుందా మనకు? ఆ దర్శనమే లేదా మనకు, ఆ దర్శనం ఎట్టుంటుందో తెలియదాయే. దర్శనం ఎట్టుంటుందో చెప్పరేంది? అందరూ దర్శనాల కొరకు కనిపెట్టండి. దర్శనం అనేది ప్రార్థన చేస్తుంటూ వచ్చేది దర్శనం. కళ అనేది పడుకుంటే వచ్చేది కళ. ప్రార్థన చేస్తుంటేనే వచ్చేది దర్శనము. హల్లెలూయా, హల్లెలూయా. మాకు అనుభవాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. జాన్ బాబాయ్ గారు దేవుని స్వరం మాట్లాడుకుంటూనే స్వరం వినేవాడు. ఆమేన్. ఎన్ని అద్భుతమైన సాక్ష్యాలు ఉంటాయో తెలుసా ఆయన దగ్గర. వీళ్ళతో పాటు ఉండే ఒక అమ్మాయి, ఏం పేరు చచ్చిపోయిన ఆ పేరు. మనకు బర్ర పని చేయ తొందరగా ఏం చేస్తాం. అమ్మాయి భాస్కర్ భార్య పేరు. చచ్చిపోయి బతికినావా? ఓహో ఇట్లా చెప్పాలా? సరే, చచ్చిపోయి బతికినావా? ఆల్రెడీ చచ్చిపోయింది. వినండి, ఇవన్నీ వాస్తవాలు. ఆమె ఆల్రెడీ చచ్చిపోయింది. చచ్చిపోతే మేరమ్మ అనేటాము ఒక ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చెప్పిండంటే, ఈ మేరమ్మ అనేటామతో ఏం చెప్పిండంటే, జాన్ బాబుని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి, ఆమె నేను బతికిస్తాను అని దేవుడు చెప్పిండంట. మేరమ్మ అనే ఒక సహోదరితో దేవుడు చెప్పిండంట. ఇప్పుడు ఈ మేరమ్మ అనే సహోదరి ఏం చేసిందంటే,
పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయించినాక బతికిందామా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. బతికినామ ఈరోజు దేవుని సేవ చేస్తుంది. గట్టిగా చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎన్ని రోజులు అనుకుర్రు? ఐడియా ఉందా? ఎన్ని రోజులు? ఒక రోజా? ఏమో నాకు తెలియదు. మొత్తం మీద నాకు బతికిందనే విషయం తెలుసు. మళ్ళీ అడుగుదాం అయితే ఒకసారి. హల్లెలూయా. ఒకరోజు కాదు, ఎక్కువ అనుకుంటున్నా. 3 రోజులు. నాకు తెలిసింది అదే జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ నేను తప్పు చెప్తున్నామో డౌట్ వచ్చింది. 3 రోజులు అండి అటనే పెట్టిండ్రు, ప్రార్థన చేసిండ్రు. 3వ రోజు ఆమె బతికింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సేవ చేస్తుందామా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన ఎవరంటే ప్రస్తుతం పాస్టర్ శాంసన్. ఎవరు పాస్టరు? చెప్పరేంది? శాంసన్ చదువురాజు. ఆయనకు చదువు రాదు కానీ సేవకుడు ఆయన. వాళ్ళ నాన్న ఆయన ఎట్లా రక్షణ పొందిందంటే, ఈ ఏలియా ఎల్లయ్య ఆయన పేరు, ముసలి ఆయన ఎల్లయ్యను అందరు ఎత్తుకొని పోయిర్రంట. ఏది చచ్చిపోయినాక ఎత్తుకొని పోయిర్రు. ఏడికి ఎత్తుకుపోయిర్రు అనుకున్నావు? పాస్టర్ గారి దగ్గరికి ఎత్తుకుపోయిర్రట. పాస్టర్ గారి దగ్గరికి ఎత్తుకొని పోతే అంత ఊపిరి ఆగిపోయింది. పాస్టర్ గారు మంచిగా చదువుకున్న ఆయన కదా, ఊపిరి ఆగిపోయింది. ఈయన ఈడికి ఎత్తుకొచ్చిర్రు ఎందురో అంటే వాళ్ళందరూ అంటున్నట్ట, రాళ్ళు కొట్టి వచ్చిరట. ఇదిగో పాస్టరు, ఈయన బతికితే మేమందరం నమ్ముకుంటామని అంటున్నారంట. 50 మంది వచ్చిర్రంట. సచినుని తీసుకొని చెడబెట్టిండ్రు. ఈడు బతికితే మేమందరం నమ్ముకుంటాం అంటున్నారంట. అయ్యో, తీసుకొచ్చి ఈడబెట్టి బతికితే నమ్ముకుంటాం అంటారు ఎందురో వీళ్ళు అని చెప్పేసి మొత్తం మీద ఆయన నాడ పెట్టేసి పాస్టర్ గారు ప్రార్థన చేసిండంట. పాస్టర్ గారు సాక్ష్యం అది. పాస్టర్ గారు ప్రార్థన చేసిన, యేసు ప్రభువా ఈయన బతికి అంటున్నట, కళ్ళు తిరిగి చూస్తున్నట, కదులుతలేడు మెదులుతలేడంట. మళ్ళీ 2వసారి ప్రార్థన చేసినాడు, ప్రభువా ఈయన బతికిన ఆయన వీళ్ళందరూ నమ్ముకుంటారంట అని. మళ్ళీ కళ్ళు తెరిచి చూసినంట, కుయ్యి లేదు కై లేదు ఏం లేదంట. చివరికి 3వసారి ప్రార్థన చేసినట్ట, యేసు ప్రభువా ఈడ ఇంతమంది ఉన్నారు దేవా, వీళ్ళందరూ రక్షణ పొందడం కొరకైనా వీనిని బ్రతికి ప్రభు అని గట్టిగా ప్రార్థన చేసిందంట. ఈ ప్రార్థన అయిపోయినాక కళ్ళు తెరిచి చూసే ఈ బొటమనేలు ఉంటుంది కదా, ఆ బొటమనేలు కదలడం ప్రారంభించిందట. స్తోత్రం. ఆ తర్వాత ఆయన బతికిండు. హల్లెలూయా. బ్రతికిన తర్వాత మొన్నటి వరకు అండి, దాదాపు 90-100 సంవత్సరాల వరకు బతికే ఉన్నాడు ఆయన. 90 నుంచి 100 సంవత్సరాల వరకు బ్రతికే ఉన్నాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దామా. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన ప్రార్థన ద్వారా ఇలాంటి కార్యం జరిగింది. ఆ తర్వాత నా కళ్ళతో చూసింది ఏంటంటే, ఒక కుంటోడు ఛాతి ఇంత వెడల్పు ఉంటుంది, ఇంత వెడల్పు ఉంది ఛాతి. ఆ కుంటే ఆయన ఉపవాస ప్రార్థనలు అప్పుడుది. ఆ ఉపవాస ప్రార్థనలో లేచేటప్పుడు మాత్రం ఆ పేర్లో నేను లేను. అయితే మొత్తం మీద ఆయనను తీసుకొచ్చినప్పుడు చేతులు ఎత్తి ప్రార్థన చేసిండంట. ప్రార్థన చేసిన వ్యక్తి లేచి నిలబడ్డాడండి. స్తోత్రం. ఆదివారం కానుకేస్తుంటే ఛాతి ఇంత వెడల్పు ఉంది, నా ముందర ఇంత హైట్ నిలబడ్డాడు. ఈయన ఎన్నో చూసిన ఎవర్రని ఆయన ఎవరు అనుకుంటా, ఆయన మనిషిని కనబడతలేను, ఇట్లా వచ్చిన కానుకేసిండు. ఈయన ఎవరో ఉండి ఎప్పుడు చూసినా కుంటోనిగా చూసినా కానీ లేచి నిలబడ్డప్పుడు చూడలే కదా. ఈయనెన్నో చూసినా ఈయనెన్నో ఎప్పటికీ జ్ఞాపకం వస్తలేదు. అంత అయిపోయినాక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు నేను అనుకున్నా, ఎంత హైట్ అయ్యిండంటే, నాకంటే హైట్ అయ్యిండు. ఆయన వెనకాల నిలబడితే నేను కనబడతలేను. చేతులెత్తి వందనాలు చెప్దామా. అలాగూ దేవుడు అద్భుతాలను జరిగించాడు. ఇలాంటి అద్భుతమైన కార్యాలు జరగవా? అయితే మాట్లాడుకుంటూ అండి, మాతో నవ్వుకుంటూ 36 కిలోమీటర్ దగ్గర జీవాప్ అని చెప్పేసి అన్నాడు పాస్టర్ గారు. ఏం చేసుకుంటా? మాతో మాట్లాడుకుంటూనే 36 కిలోమీటర్ దగ్గర జీవునాపు అని చెప్పిండు. ఆపిన తర్వాత మొదటిసారి తుప్రాంపేటలో వెళ్ళి సువార్తను చెప్పాము. చచ్చిపోయే వాళ్ళనుకున్న వాళ్ళు 2 బతికిండ్రు ఆడ. 2 చేతులైతే వందనాలు చెప్దామా. అంటే మీరు దర్శనాన్ని చూడాలి, రెండవది యేసయ్య స్వరాన్ని కూడా మీరు వినాలి. యేసయ్య మాట్లాడే దేవుడు అండి, ఆయన కనబడే దేవుడు. ఎవరినో చూసి మాట్లాడతాడా, కనబడతాడా అని సందేహం వద్దు.
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయమును అనుగ్రహించమని ప్రార్థన చేయండి. ఆయన స్వరాన్ని మీరు వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏది మాట్లాడినా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. మళ్ళీ అది ఉత్తయ్య అన్ని సోది కబుర్లన్నీ చెప్పి దేవుడు నాతో మాట్లాడిండు, షెట్ ఎక్కమన్నాడు, షెట్ దిగమన్నాడు, ఆడికి బొమ్మ, అటువంటివి మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడినా అది ఎక్కడుంటుంది? పరిశుద్ధ గ్రంథములు ఖచ్చితంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గడి చెప్తామా? కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అద్భుతాలను చేసే దేవుడు. మనము ఆయనకు సమీపంగా ఉంటే ఆయన స్వరాన్ని నువ్వు వినగలవు. ఆయనకు సమీపంగా ఉంటే ఆయనను చూడగలము. ఆయనకు సమీపంగా ఉంటే ఆయన అద్భుత కార్యాలను కూడా నువ్వు చూడగలవు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయుటకు దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ప్రభువు గొప్పవాడు. ఆయన మనందరిని ప్రేమిస్తున్నాడు, చూస్తున్నాడు. వాక్యంలోనికి రండి. సౌలు ఎవరిని చూసిండు? సమూయేలును చూసిండు. సమూయేలును చూసిండా? చూడలేదా? చూసిండా? మొక్కిండా? మరి నువ్వు కూడా చచ్చినాక మళ్ళీ వస్తావా, రావా? ఏమో పాస్టరు, నన్ను ఎవరన్నా అడుగుతారో అడగరో పాస్టరు రమ్మని. ఎవరన్నా నువ్వు మంచిగుంటే ఏమో అడుగుతారేమో. నువ్వు మంచిగుంటేగా అడిగేది. కొంతమంది అంటారు, కళ్ళలో నన్ను ఒక్కసారి కూడా కనబడతలేదు పాస్టరు. ఎందుకు కనబడుతుందా? ఎందుకు కనబడతారా? పరలోకం పోయినాక నీ మొహమే చూడబుద్ధి కాదు వాళ్ళకు. యేసు రక్తం చేయం. పరలోకానికి వెళ్ళినాక సిస్టర్లు, మీ ఆయన నిన్ను ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా ప్రేమతో చూడవచ్చు. పరలోకానికి వెళ్ళినాక నువ్వేం జ్ఞాపకం రావు, నువ్వేమి చెప్పరేంది? వామ్మో అంతేనా? అవలాగనకు. ఏంది, నేను పోయినాక ఇంకొక అవ్వను తయారు చేస్తే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంది అనకండి. యేసు రక్తం చేయి. ఇంకా కొంతమంది పిచ్చి డౌట్లు వస్తాయి. ఆ డౌట్లకు అడుగుపోకురి. పాస్టరు, మా ఆయనను గుర్తుపడతానా నేను పోయినాక? మా ఆమెను గుర్తుపడతానా? ఎందుకు పోయి కొట్లాడు పెట్టుకుంటావు? మొత్తం మీద ఖచ్చితంగా ఒకరిని ఒకరము గుర్తుపట్టగలుగుతాము. ఖచ్చితంగా 100% గుర్తుపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. గనక ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుతో ఒక మంచి సహవాసాన్ని కలిగి బ్రతుకుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మంచి సహవాసం, ఉపవాసం అనేది ఎన్ని రెఫరెన్స్లు చదివిండ్రు? 2 చదివిండ్రు. పుస్తకం అంతా అట్టనే ఉంది. యేసు రక్తం చేయగలుగును గాక. ఓకే, కనుక భక్తిగా బతికితే, యేసు ప్రభుతో ఒక మంచి సంబంధాన్ని కలిగి మనం ఉంటే, దేవుని బిడ్డలారా, పరలోకములో ఉంటాం. పరలోకములో ఉంటే మనమందరం పరలోకములో ఉండాలి. ఉంటే నెమ్మది, సమాధానం, సంతోషం అక్కడ ఉంటుంది. అదేవిధంగా దేవుని బిడ్డలారా చూడండి, ఉపవాసం ద్వారా ఏమి ఉపయోగము అనేది నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, 1 నుండి 3 వచనాలు. ఇది అయిన తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి అవతల నుండి కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది. నీ మీదికి నిన్ను చంపడానికి, నిన్ను జయించడానికి, నీ మీద యుద్ధం చేయడానికి ఒక సైన్యం వస్తుందని చిత్తగించు. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేశారు. అందుకు యెహోషాపాతు భయపడి నన్ను నాశనం చేయడానికి అనేక మంది వచ్చారనే ఒక భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, చూడండి, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, చాలు భయమైంది. ఆ భయము నుండి బయటికి రావడానికి మనసు నిలుపుకొని
ఉపవాస దినాన్ని చాటించాడు. ఆ తర్వాత ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. 4:16. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినాలు అన్నపానములు చేయకూడని నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. నేను నా పనికత్తెలు ఉపవాసం ఉంటామని ప్రవేశించిన న్యాయ వ్యతిరేకంగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. దేవుని బిడ్డలారా, ఒక సమస్య వచ్చింది. యూదులందరూ చంపబడాలని ఒక శాసనం వచ్చినప్పుడు ఎస్తేర్ అంటుంది 3 దినాలు ఉపవాసం ఉండాలి. 3 దినాలు ఉపవాసం ఉందాం, ప్రార్థన చేస్తాము. అయితే యూదులందరినీ కూడా ఉపవాసం ఉండమని చెప్పండి అని చెప్తా ఉన్నది. ఆ తర్వాత దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. దానియేలు 9:3. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనము చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకున్నాను. ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నేను మనసును నిబ్బరం చేసుకున్నాను. అంటే మనసును స్థిరపరచుకున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలని నేను ఓన్లీ జస్ట్ ఇవి చెప్పి తర్వాత ఉపయోగం ఒక దాని గురించి ఉపయోగం చెప్తాను. తర్వాత 10వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చదవండి. 10:2-3. ఆ దినముల యందు దానియేలకు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారాలు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. ఆమేన్. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే సంతోషంగా నేను భోజనం చేయలేదంటే ఉపవాసము. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా అంటే ఇంకా ఏమనుకోవచ్చు అంటే సంతోషంగా తినకపోవచ్చు, ఉత్తగా తినొచ్చు. ఒకవేళ తిన్నాడేమో, యేసు రక్తం చేయ. ఫస్ట్ అయితే ఉపవాసం ఉన్నాడు కదా. కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు ఈ ప్రశ్న కూడా ఇస్తారు, సార్ సంతోషంగా తినలేదన్నాడు కానీ మామూలుగా తినుండొచ్చు కదా సార్, నేను కూడా అప్పుడప్పుడు దొంగతనంగా తింటే ఏమవుతుంది సార్. కొందరంట రాజకీయ నాయకులు నిరాహార దీక్షలు చేస్తారంట. టెంట్ హౌస్లకు పోయి ఏం చేస్తారంట, టెంట్ హౌస్లకు పోయి తింటారంట వాళ్ళు. యేసు రక్తం చేయగలుగును గాక. నేను చూడలేదు కానీ టెంట్ హౌస్లో పోయి తింటారంట వాళ్ళు. మీరు దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి. నేనంతా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఉపవాసం ఉండి అనే పదం మీరు వినాలి అని చదివిస్తున్నా. కొన్ని దినాల వరకు ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. ఆకాశమందు దేవుని దగ్గర విజ్ఞాపన చేశాను. ఆయనకు సమస్య ఉంది, ఆయనగా సమస్య, మందిరం విషయంలో సమస్య ఉంది. ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. చాలు. తర్వాత మార్కు సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు. మార్కు సువార్త 8:2-3. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. 3 దినాల నుండి నా దగ్గర ఉన్నారు. వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుతున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఛపోవుదురు. చాలు. ఓసారి దేవునికి వందనాలు చెప్తామా? హల్లెలూయా. వీళ్ళందరూ ఎందుకు ఉపవాసం ఉన్నారు అని అంటే, యెహోషాపాతు అనేక మంది సైన్యం ఆయనను చంపడానికి వచ్చినప్పుడు తీర్మానం చేసుకుంటూ ఒకరోజు ఉపవాసం ఉండాలని ఆయనతో పాటు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తీర్మానం చేసుకున్న తర్వాత ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన గొప్ప జయాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత 3 దినాలు వెండి బంగారు విలువ కలిగిన వస్తువులన్నీ ఒలుసుకుర్రంట. వీళ్ళు యుద్ధం చేయలే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండ్రు.
3 దినాలు బంగారము వెండి ఏమేమి ఉన్నాయి వస్తువులు వలుసుకున్నారంట. అంటే 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత శత్రువులందరూ చచ్చిపోయారు. వీళ్ళకి కావలసినటువంటి వెండి బంగారము డబ్బులు దొరికినాయి వీళ్ళకు. ఏ దినము? 1 దినం ఉపవాస ప్రార్థన తర్వాత ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. కిందికి వచ్చే లోపల 5వ అధ్యాయం 2-3 వచనాలు అనుకుంటా, రాజు దయ పుట్టింది. రాజు ఏమంటున్నాడంటే, నా రాజ్యములో సగమైన సరే నీకు ఇస్తాను. దయ పుట్టింది. ఉపవాస ప్రార్థన తర్వాత ఎస్తేరు మీద రాజుకు దయ కలిగింది. నీ మీద కూడా మన రాజుకు దయ కలుగుతుంది. నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దయ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ఎందుకోసం ఉపవాసం ఉన్నాడంటే, దానియేలుకి ఏదో సమస్య ప్రాబ్లం వచ్చి కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడి మరలా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాలి అని, బబులోను దేశంలో నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాలి అని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అందుకే ప్రార్థన చేశాడు కనుక సింహబోనులో వేసిన సింహాలు అతన్ని ఏమీ కూడా ముట్టుకోలేకపోయాయి, ఆయనను తాకలేకపోయాయి. సింహాలు ఆయనను తాకలేకపోయాయి. ఈ విధంగా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కాలంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యమును చెప్తూ ఉన్నప్పుడు 3 దినాలు వాళ్ళు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నట్టు మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా యెహోషాపాతు జయం పొందుకున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది ఇశ్రాయేలు దేశానికి, బబులోను దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళగలిగినారు. మందిరం కట్టబడ్డది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దామా? ఉపవాసం చేయకపోతే వినడని నేను చెప్తున్నానా? 3 పూటలు దేవుని తిన్నదారు కానీ ఒళ్ళు వంగదా? అవును, వాళ్ళకి చెప్పు మరి. ఉపవాసం ఆయన చెప్తుండే, నేను చెప్తలేను. బాగా తింటేనంటే ఒళ్ళు వంగదంట. ఒళ్ళు వంగదయ్య గారు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒళ్ళు వంగదంట. ఆయన కొత్త పేరు చెప్పిండు. నీ బ్రతుకులో, మనందరి బ్రతుకులో దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది దేవునితో సహవాసం. ఈ విధంగా ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఎస్తేరు తన ప్రజలను రక్షించుకోగలిగింది. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు జయాన్ని పొందుకున్నాడు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థులందరూ కూడా ఏమైపోయారు? అయితే ఉపవాసం అసలు ఎందుకు చేయాలి? రైట్, మీకు అర్థమయ్యే భాషలో నేను చదివించాను కదా, నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ పిల్లలు అన్నం తినకుండా పండుకుర్రు అనుకో, బాగా పండుకుని రాయుడు అని అనుకుంటారా? నువ్వేదో తిట్టినావు, తిడితే అలిగిపోయి పండుకుంటే ఉత్తగానే ఉంటుందా? చెప్పండి. కొంపది దుర్మార్గులైన తల్లులా ఏంది మీరు? సావని ఉపవాసం ఉండని అంటారా ఏంది? మంచి తల్లులా దుర్మార్గమైన తల్లులా మీరు? మంచి తల్లి ఏం చేస్తుంది? ఆడేడో పోయి కుర్కురోలో ఏవో తినింటాడు, ఆనికేమో ఆకలి కాకుండా ఉంటుంది. వాళ్ళకంటే ఎక్కువ మీకే ఆకలి అవుతుంది. వామ్మో నా బిడ్డ తినకపాయని, వామ్మో నా కొడుకు తినకపాయని. ఏసు రక్తం చేయం. ఒకరోజు ఈమె తినలే, ఏసు రక్తం చేయం. ఎవరు? మా ఆవిడ తినలే, ఏదో చిన్న గొడవ అయిందిలే. ఇప్పుడు కాదు, పెళ్ళి అయిన కొత్తల ప్రెగ్నెంట్ అయింది. చిన్న కొట్టుకోలే, మళ్ళీ ఫైటింగ్ చేయలేదు. మళ్ళీ మీరు ఫైటింగ్ చేసింది అనుకున్నారు. ఇక అలిగింది. తినవే అంటే తింటలేదు, ఇక తింటలేదు. హే ఇక తింటలేదు ఏందిరా నాయన అని ఏం చేసినంటే జయాకర్ అంకుల్కి ఫోన్ చేసిన, అంకుల్ ఝాన్సీ అన్నం తింటలేదు అంకుల్ అంటే, ఇక అంకుల్ అప్పుడు బండి ఉండే ఈయన తీసుకొని వచ్చేసిండు. ఇక ఈ మధ్య స్టార్ట్ చేసింది. మా డాడీకి ఎట్లా చెప్తావు చెప్పు ఇప్పుడు నువ్వు అంటుంది. నువ్వు తింటలేవు కదా మరి. అందుకే చెప్పినంటే అంకుల్ వెంటనే వచ్చేసిండు. ఏది అంకుల్ ఆంటీ ఇంక వెంటనే అది ఆ బండి ఉండే, ఏదో బండి ఉండే, ఆ బండి తీసుకొని వచ్చేసి ఇక ఆలోలి పోయి ఈలోలి స్టార్ట్ అయింది. ఏమని? మా మమ్మీకి ఎందుకు చెప్తావు చెప్పు, మా డాడీకి ఎందుకు చెప్తావు చెప్పు. మీరు కూడా లొల్లి పెట్టుకుంటారా? నాకంటే ఎక్కువ బాధ ఎవరికైంది ఎవరికైంది బాధ? ఎవరికైంది? అక్కకా బాధ ఎవరికైంది? వాళ్ళ మమ్మీ డాడీకి బాధ ఎక్కువైంది. ఇద్దరు మేఘాల మీద వచ్చేసిన డ్యూటీ నుంచి వచ్చిన చక్కగా లూనా లాంటి బండి పట్టుకుండా, గ్రేప్స్ గీప్స్ పట్టుకుండా డిగేలు అని తూప్రంపేట దిగేసిండు. వెంటనే దిగిండు. ఎవరికి బాధ ఎక్కువైంది?
హాయ్ బాబోయ్ నా బిడ్డ తినలేదంటని ఆగ మేఘాల మీద వచ్చేసిండు. ఆగ మేఘాల మీద వచ్చేసి మొత్తం తీసుకొచ్చి తిన్నది. వాళ్ళు వచ్చినాకనే నేను బతిమలాడితే తిన్నదా? బాధ ఎక్కువ ఎవరికైంది చెప్పండి అమ్మా. చూడండి, అప్పుడు చిన్న రోడ్డు వాళ్ళ డాడీకి ఇప్పుడు కూడా అవంటే చాలా అది మొహం జర్ర గుంజిందంటూ ఏంటి తినట్లేదా అంటాడు. పిచ్చి జ్యూసులు అన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ నిండా పెడతాడు. ఆ పిచ్చి జ్యూసులు అవి నిజానికి ఆయనకి ఏ జ్యూస్ తాగినా ఆయనకేం కాదండి. ఏ జ్యూస్ తాగినా ఏం కాదు, అంకుల్కి ఏది తిన్నా ఆయనకేం కాదు, మనకు మాత్రం ఎఫెక్ట్ ఇస్తుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? నా ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఆకలితో ఉన్నారంటే ఎవరికి బాధ అయింది? తల్లిదండ్రులకు వేదన, బాధ. డ్యూటీ నుండి వచ్చిండు, వెంటనే ఆ బండి తీసుకొని వచ్చిండు, ఏమేమో పట్టుకొని వచ్చి మొత్తం మీద వాళ్ళు వచ్చే ఆయనకి మా అమ్మ నాన్నను బాధ పెట్టడం ఎందుకని తినేసింది. స్తోత్రం. తినేసి అలాగ చెప్పినట్టుంది తిన్నా అని అంటారికి. అలా తినకుండా ఉండకూడదండి, మీరే ఏదో ఒక రకంగా పెట్టాలండి అని అంటాడు. ఏం చిన్న పిల్లలు అనోట పెట్టుకోకనికే. ఇప్పుడు చూడు, వాళ్ళ అమ్మ వస్తుంది అనగానే తిన్నది. అదే అప్పటికి ప్రెగ్నెంట్తో ఉందని అసలు నేనెందుకు చెప్పినంటే ప్రెగ్నెంట్తో ఉంది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ ఆరనిది మరువనిది, మారనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీరుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ఆరనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, Praise the Lord. వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. చూడండి, మీకు అర్థం కావడం కొరకు చెప్పాను. అప్పటికే వివాహం చేసిండు, ఆల్రెడీ ఆమె వివాహం చేసిన ఒక తల్లిగా తండ్రిగా ఇద్దరు వచ్చిండ్రు, ఆంటీ అంకుల్ ఇద్దరు వచ్చేసిండ్రు. ఆయన బిడ్డ ఎడల తల్లిదండ్రుల ప్రేమ లాంటిది. ఏమండి, నీవు నేను మనం ఉపవాసం ఉంటే మరి దేవునికి మన మీద ప్రేమ ఉండదా? మన మీద కనికిరం ఉండదా? మన మీద జాలి రాదనుకుంటున్నారా? చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం చదివి నేను ముగిస్తాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేయొద్దు అని చెప్పేది సైతాను. సాతాను ఏం చెప్తాడో తెలుసా? ప్రార్థన చెయ్యొద్దు అని చెప్తాడు.
ఉపవాసం ఉండొద్దు అని చెప్తాడు. కొందరు సేవకులు కూడా చెప్తుంటారు, ఏంది ప్రార్థన ఉపవాసం ఉండకపోతే దేవుడు వినడా? వింటాడండి. దుర్మార్గులు కూడా కొన్నిసార్లు మొక్కుకున్నప్పుడు దేవుడు విన్నాడు. పాపాత్ములు కూడా ప్రార్థన చేసినప్పుడు విన్నాడు. పిలవకపోయినా ప్రత్యక్షమైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఉపవాసము దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. దేనికోసం మనం ఉపవాసం ఉండాలంటే మన దేశం కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం. వాళ్ళు నశించి నరకానికి పోవడము దేవుని చిత్తం కాదు. మన ఉద్దేశం కూడా వాళ్ళందరూ మారు మనసు రక్షణ విడుదల పొందాలి. ఈరోజు అనేక మంది, చాలామంది ఒకవేళ అనుకోవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఏమనుకోకండి. ఒకవేళ నేను చెప్పినవి మీరు అబద్ధాలు అనుకుంటారేమో. సహోదరి, మన దగ్గర సహోదరి ఉంది. ఆమె భర్త ఆమె ప్రార్థన చేస్తుంటే అనేవాడంట, అమ్మ పేరు చెప్పమంటారా? చెయ్యొద్దండి. ఒకరి చెప్పాలా? మిరియామక్క చెప్పమంటావా? నేను ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటారు అని చెప్తున్నా. మిరియామక్క భర్తను దేవుడు ఆశ్చర్యంగా బ్రతికించాడు, రక్షించాడు. ఆ అక్క ప్రార్థన చేస్తుంటే అనేటోడంట, అబ్బో నీ ప్రార్థన దేవుడు విన్నాడు పటు, అబ్బో ఎవరికి రాని ఏడుపు నీకే బలొస్తుంది ఏందే అని అనేటోడంట. ఎవరికి రాని ఏడుపు నీకు బలుస్తుంది ఏందే అనేటోడంట. అలా అనేటోడంట. ఇంకా నువ్వేం ప్రార్థన చేయట్లే, నీ ప్రార్థన ఏం వినట్లే. ఇవన్నీ దయ్యపు మాటలు, ఇవన్నీ దయ్యపు మాటలు. ఆమెను కృంగదీసేయడానికి మాట్లాడే మాటలు ఇవి. ఆమె ఆ విషయాలు నాతో చెప్పినప్పుడు నేను చెప్పాను, పట్టించుకోకమ్మా. ప్రార్థన చేస్తే ఏం చేసేటోడు అంటే తెలుసా? ఇలాంటి వ్యక్తులు ఉంటారేమని చెప్తున్నాను నేను. గిన్నెలు ఎత్తేసేటోడంట, డోర్లు కొట్టేటోడంట, కిటికీలు వేసేటోడంట. ఎందుకని? ప్రార్థన డిస్టర్బ్ అయి లేవాలి అని. ఇది చేసేది ఎవరో తెలుసా? సైతాను. ఒకవేళ మీ పక్కలోళ్ళు మీరు ఇంటికి వెళ్ళాక చెప్తారు, తీర్మానం చేసుకుని చెప్తారు, చాలే పాస్టర్ అట్టని చెప్తాడు, ఉపవాసాలు ఉండమంటాడు, ప్రార్థన చేయమంటాడు. ఇన్ని రోజులు ప్రార్థన చేయలేదా? ఇప్పుడే చేయాలా ప్రార్థన? రోజు చేస్తలేవా ప్రార్థన? ఇలాంటి మాటలు నీ ఇంటి వారు అనొచ్చు, నీ పక్క వారు అనొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఈ 7 రోజులు ప్రతిష్ఠించుకున్నాము. ఈ 7 దినాలలో దైవజనులు, నిజానికి ఈసారి దైవజనులు కొందరు వస్తున్నారు, చెప్పాలనుకుని చెప్తలేను. వాళ్ళందరూ చూస్తున్నారంట. నాకేమో 30-40 వస్తాయి అందరూ. రైట్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు దైవజనులు ఉండబోతున్నారు. పాల్ బెంజమిన్ గారు ఉండబోతున్నారు. తర్వాత హైదరాబాద్ సొలొమన్ పాస్టర్ ఐపీసీ చర్చ్ ఆయన గారు ఉంటారు. ఆ తర్వాత రవిరాజ్ పాస్టర్ గారు ఒకరోజు ఉండబోతున్నారు. ఇంకా కూడా దైవజనులు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఆహారము, ప్రార్థన, ఇవి 2 జరగబోతున్నాయి. ఈ 2 మనందరం ఏంటి, మన ఉద్దేశం ఏంటంటే, ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు జయం పొందుకుంది. ఉపవాస ప్రార్థన ద్వారా యెహోషాపాతు జయం పొందుకుంటూ ఆస్తిని సంపాదించుకున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా నినివే పట్టణం అంతా రక్షింపబడ్డది. శాపం తొలగిపోయింది. నినివే పట్టణస్తులందరూ కూడా బతికారు. ఉపవాస ప్రార్థన ద్వారా నెహెమ్యా ప్రార్థన చేశాడు. అదే నెహెమ్యా ఇశ్రాయేలు దేశానికి వచ్చి మందిరం కట్టడే పనులు ప్రారంభించాడు. మార్గం సరళం చేయబడ్డది. ఉపవాస ప్రార్థన ద్వారా డోర్స్ ఓపెన్ అయితే కనుక ఈ ప్రార్థన తీర్మానం చేద్దామా? 7 దినాలు ఉపవాసం ఉండబోతున్నాము. అయితే ఉపవాసం మెడిసిన్ వాడుతున్న వారు ఒకవేళ ఉండలేకపోయినా, కొందరు షుగర్ పేషెంట్స్ ఉంటారు, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే 7 దినాలు మీరు ఈడనే ఉండొచ్చు. రాత్రిపూట మాత్రం ఖచ్చితంగా భోజనం ఏర్పాటు అనేది జరుగుతుంది. ఏది అందరు కాదండి, ఇక్కడ ఉండేటోళ్ళు కంప్లీట్ ఇక్కడే పడుకొని ఉండేటోళ్ళు. కనుక దేవుని బిడ్డలారా, కొందరు వీలైతే పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం మేము కూడా 7 రోజులు మొత్తమే తినకుండా ఉన్నాము. చాలామంది 7 రోజులు మొత్తమే ఉన్నారు. మీ సామర్థ్యం, మీ శక్తి. అయితే ప్రార్థనకు మాత్రం అందరు రండి. ఉపవాసం ఉన్నోళ్ళు రండి, ఉపవాసం లేకపోయినా రండి. మధ్యలో బ్రేక్లో టీ కానీ మజ్జిగ కానీ ఏదో ఒకటి ఇస్తారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యెహోషాపాతు జయం పొందుకుండు,
ఎస్తేరు ప్రజలను రక్షించుకోగలిగింది. అదేవిధంగా ఇంకెవరి పేరు చెప్పాను, దానియేలుకు ద్వారాలు తెరవబడ్డాయి, నెహెమ్యాకు ద్వారాలు తెరవబడ్డాయి. ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప జయాన్ని పొందుకున్నారు. ఈరోజు నేను ఎలాగూ ఉన్నానంటే, నేను కూడా ఈ స్థితిలో ఉన్నాను అంటే ఈ స్థలాన్ని కొనడానికి కృప చూపించింది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడే. దేవుడు ఈ స్థలాన్ని నువ్వు తీసుకోవాలి అని చెప్పిండు. అందరం మోకరిద్దామా? అందరం మోకరిద్దామా? ప్రార్థనలో శక్తి ఉంది. ఏదైనా నిరర్థకం కావచ్చు, ప్రార్థన మాత్రం నిరర్థకం కాదు. మన ఉపవాసం అనేది ఎందుకంటే ఇందాక చిన్న అర్థం కావడం కొరకు మాత్రం ఒక చిన్న విషయాన్ని మనం చెప్పాను. ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లలు తినకుండా ఉపవాసం ఉంటే నిజానికి తల్లిదండ్రులకు బాధ అవుతుంది. పిల్లలకు లేపి మరీ పెడతారు, నా బిడ్డ ఆకలితో ఉందేమో అని. ఎస్, తల్లిదండ్రులకు వేదన అనిపిస్తుంది. చేతిలో ఆయన వచ్చి చాపి ప్రారంభించారు. ఉపవాసం గురించి వ్రాయబడి ఉన్నది. ఉపవాసం అంటే సాతానుగాడు కట్టిన మోకులను తెంపటము, మేకులను కాడిమాను మ్రోకులను తీయటము, కాడిని విరగగొట్టడం. అదే కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. దయవుంచి 2 నిమిషాలు, 1 నిమిషం, మరొక నిమిషం అందరూ తీర్మానం చేద్దామా? యేసయ్యా, ఈ దినాలలో నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. నీ ప్రార్థనకు తప్పక జవాబు వస్తుంది. లోకములో ఏదైనా నిరర్థకం కావచ్చు, నీ ప్రార్థన మాత్రం నిరర్థకం కాదు. నీ ప్రార్థనకు మాత్రం ఖచ్చితంగా జవాబు వస్తుంది. రేపు 9 గంటల నుండి ప్రార్థన ప్రారంభమవుతుంది. ముగింపు అనేది ఎంత టైం అని తెలియదు. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనకు వచ్చిన అనేక మంది గొప్ప జయాలను చూచారండి, గొప్ప విజయాన్ని పొందుకున్నారు. ప్రభు చిత్తమైతే గత 7 పోయిన సంవత్సరం దినాలలో ఉపవాసం ఉన్న వారి సాక్ష్యాలు. సర్వేల నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, ఆయన చివరి 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడట, గొప్ప జయాన్ని పొందుకున్నాడట. చేతులు 1 నిమిషం ఆకాశం వైపు ఎత్తుదామా? చివరి ప్రార్థన ముగించబోతున్నాము. ప్రార్థనలో జయముంది. ప్రార్థన పరిస్థితుల్లో మారుస్తుంది. ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ప్రార్థన యెహోషాపాతు జీవితంలో ప్రార్థన ఐశ్వర్యాన్ని కూడా తీసుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా, ఐశ్వర్యాన్ని కూడా తీసుకొని వచ్చింది. ప్రార్థన ద్వారానే అది జరిగింది. దైవచందరి చేతులు 1 నిమిషం అందరం ఆకాశం వైపెత్తి మరలా చెప్తున్నాను, రేపటి దినమందు ప్రార్థన జరగబోతుంది. సెలవు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫంక్షన్స్ కు సెలవు పెడతారు, ఎక్కడెక్కడ తిరగడానికి ఎన్నో సెలవులు పెట్టుకుంటారు. కానీ ప్రార్థన చేయడానికి మన దేశము కోసం మనం ప్రార్థన చేస్తాము, అధికారుల కోసం మనం ప్రార్థన చేస్తాము, మన దేశ ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేస్తాం, మన బంధువుల కోసం ప్రార్థన చేస్తున్నాం, మన స్నేహితుల కోసం మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ఎస్, ఆ ప్రార్థన మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఆ ప్రార్థన మనకు దీవెనను తీసుకుని వస్తుంది. అనేక మంది దైవజనులు మన మధ్యలో ఉండబోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆల్రెడీ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో ఏ వాక్యాన్ని చెప్పాలి ప్రభు అని చెప్పేసి వాళ్ళు ప్రార్థనలో గడిపి మన దగ్గరికి రాబోతున్నారు. అదేవిధంగా నవంబర్ 2, 3, 4 తారీఖులలో మీటింగ్స్. మరి విజయ్ కుమార్ పాస్టర్ గారు ఆల్రెడీ ఆయన డేట్స్ ఇచ్చారు. మరో దైవజనుడు ఆ 3 రోజులు మన మధ్యలో ఉండబోతున్నారు.
హెర్మోన్ మీద శ్రీ విజయ్ కుమారయ్య గారు ఆ 3 దినాలు మరి కంచికచర్ల నుండి దైవజనులు మన మధ్యలో ఉండబోతూ ఉన్నారు. ప్రార్థన. సర్వశరీరులకు దేవుడా, సర్వాంతర్యామివైన తండ్రి, సమస్తమును ఎరిగిన దేవా, సమస్తమును చుచ్చుచున్న తండ్రి, నీ పాదాలకు వందనాలు. మా అందరి కోసం మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. లేచిన యేసయ్య, ఈ దినం మీరు మాతో మాట్లాడారు. అనేక మంది ఉపవాస ప్రార్థనలు చేశారు, జయాన్ని పొందుకున్నారు ప్రభా. అయితే ప్రభా, మేము కూడా ఉపవాసం ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నాయన మరి కనికిరాన్ని చూపిస్తారు, అదే విధంగా మీరు కనికిరాన్ని చూపిస్తారు అని ఒక ఆశను కలిగి ప్రభా, మేమందరం మా దేశం కోసం ఉపవాసం ఉండాలని, మా ఇండ్ల కొరకు, మా స్నేహితుల కొరకు, బంధువుల కోసం అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. అవును తండ్రి, ఇంతకు ముందు ఉపవాసం మేము ఎవరెవరి కోసం అయితే ఉపవాసం ఉండి ప్రార్థన మరి చేసాము, వారు అనేక మంది రక్షింపబడినట్లు మేము చూస్తూ ఉన్నాము నాయన. అవును ప్రభా, ఇంకా కొందరైతే మరి రక్షింపబడలేదు, కానీ చాలా మంది రక్షణ పొందినట్లు మేము ఆ యొక్క రిజల్ట్ మేము చూడగలిగాం. అదే విధంగా ప్రభా, ఇప్పుడు కూడా నా తండ్రి అయ్యా, ఈ ప్రార్థనలో కూడా ప్రభా గొప్ప జయాన్ని ఇవ్వవా నా తండ్రి. బిడ్డల అవసరతలు తీర్చబడాలి, అక్కరులు తీర్చబడాలి, ఇళ్లలో ఏలుతున్న శాపం విరగొట్టబడాలి, దుష్టుని క్రియలన్నీ కాలిపోవాలి నాయన. అయ్యా, ప్రార్థనల ద్వారా గొప్ప జయాన్ని పొందుకొని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా నాయన నీ బిడ్డలు ఉండాలి, మేమందరం ఉండున్నట్లు సహాయం చేయవా నాయన. 7 దినాల కూడికను దయ ఉంచి జయకరంగా జరిగించండి. ఆ 7 రోజుల కూడిక కావలసిన ఆర్థిక సహాయమును కూడా ప్రభా మీరు మాకు అనుగ్రహించమని, నవంబర్ 2, 3, 4 తారీఖులో జరుగుతున్న ఆ కూడిక కూడా కావాల్సిన ఆర్థిక సహాయం మీరు మాకు అనుగ్రహించమని. ఇదిగో నా ప్రభా, మరొకసారి వచ్చిన బిడ్డలందరూ దీవించండి, వారి అవసరతలక్కలు మీ మహిమాశలు తీర్చి అందరికీ క్షేమము, నెమ్మది, ఆరోగ్యము, ఆయుష్ను, బలాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రభా నీ బిడ్డలు ఇస్తున్నా కానుకలను, దశంభాగములను దీవించి అవి మీ పని కొరకు, మీ సేవలో వాడుకొని ప్రతిఫలంగా 100,000 రెట్లు ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సహవాసము కూడి ఉన్న మనకును భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు త్వరగా రమ్ము, ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడైకుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళందరూ జయం పొందుకున్నారు. మీరు కూడా కొంతమంది పేషెంట్లుగా ఉన్నవారు ఉపవాసం ఉండకపోయినా ప్రార్థన చేయండి. సామర్థ్యం ఉన్న వాళ్ళు మాత్రం ఉపవాసం, శక్తి ఉన్నవాళ్ళు యవనస్తులు ఉండండి, ప్రార్థన చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరొకసారి చెప్తున్నాను, రేపు 9 గంటలకు ప్రార్థన ప్రారంభం. మంచి తీర్మానం తీసుకోండి, 7 దినాలు ప్రభుతో గడపాలి అని. ఇంకా ఒకవేళ మీకు ఇంటికి వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము, చౌటుప్పలు ఉన్నాను కూడా ఇంటికి వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము అనుకుంటే ఇక్కడే ఉండండి. ఖచ్చితంగా మీకోసం కావలసినవి ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. కానీ ప్రార్థన తర్వాత దేవుడు జయమిస్తాడని మాత్రం ఖచ్చితంగా నమ్మండి. దేవుడు తప్పక గొప్ప కార్యం జరిగిస్తాడు. సెలవు పెట్టుకోని వాళ్ళు సెలవు పెట్టుకోండి, ఉపవాస ప్రార్థన చేయడానికి సెలవు పెట్టుకోండి. దాని దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదు. అందరు చెప్తున్నాను, రేపు 9 గంటల నుండి మరి ప్రార్థన ప్రారంభమవుతుంది. అందరూ మరలా చెప్తున్నాను, అందరూ రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా.
కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ఉపవాస ప్రార్థనలో